హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 acres గచ్చిబౌలి. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుతున్నారు. ఎస్, ఒకప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాచురల్ రిసోర్సెస్ ని, చెరువుల్ని కాపాడాలి అని చెప్పి హైడ్రా అనే ఒక గొప్ప కాజ్ ని తీసుకొచ్చినప్పుడు 50% ఆఫ్ పీపుల్ దాన్ని అపోజ్ చేశారు అండ్ 50% ఆఫ్ పీపుల్ చాలా మంది అప్రిషియేట్ కూడా చేశారు. ఆ రోజు న్యాచురల్ రిసోర్సెస్ కాపాడాలని చెప్పి జేసీబీల్ని దించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అర్ధరాత్రి పూట అదే న్యాచురల్ రిసోర్సెస్ని, ఫారెస్ట్ ఏరియాని డిస్ట్రాయ్ చేయడానికి జేసీబీలు దించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అండ్ అలాగే 1970s ఆ 400 acresని కానీ ఆ ఏరియాని కానీ గ్రీన్ జోన్గా ప్రకటించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. బట్ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని డిస్ట్రాయ్ చేసి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి కంపెనీస్కి ఇవ్వాలి అనుకుంటుంది. నిజంగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాల్సిన అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చరో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్సో, అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంటో, ఎంప్లాయీస్ని తీసుకురావడమో కాదు. నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇవ్వాల్సింది న్యాచురల్ రిసోర్సెస్. ఆక్సిజనే లేకపోతే బిల్డింగ్స్, కాంక్రీట్ బిల్డింగ్స్ని కట్టుకొని ఏం చేస్తాము? అయితే ఆ వీడియోస్ చూసినప్పుడు నిజంగా ఇది ఒక ఎమోషనల్ కనెక్షన్. ఎందుకంటే స్టూడెంట్స్ కనే కాదు, హెచ్సియు స్టూడెంట్స్ కనే కాదు, అక్కడ చూసిన ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ నెమళ్ళు అరుపులు కానీ, ఆ జింకల అరుపులు కానీ, కొంతమంది యానిమల్స్ చనిపోవడం జరిగింది. చాలా హృదయ విదారకంగా ఉంది. సో ఒక మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అన్నీ ఆలోచిస్తే దట్ ఈస్ వెరీ రాంగ్ అనిపిస్తుంది. సో చాలామంది సోషల్ మీడియాలో స్టాండ్ తీసుకున్నారు, రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఇలా మనం సోషల్ మీడియాలో మంచి మంచి పనుల కోసం, మంచి మంచి కాజ్ కోసం రియాక్ట్ అయితే ఖచ్చితంగా మంచి పనులు జరుగుతాయి. సో are you against government or are you with government? Please comment.